గంగా, యమునా, సరస్వతి, సింధు ఎక్కడున్నారమ్మా? పొద్దు పొద్దుగాల మిమ్మల్ని చూడని బయటికి వెళ్ళా కదమ్మా. ఎందుకమ్మా నాతో దావుడు మూతలు? రాండమ్మా. నాకేమన్నా అయితే గాని రారా మీరు, అందుకే చిన్న నాటకం అన్న. అన్న మమ్మల్ని చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచినావు, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేమన్నా. అన్న అమ్మ నాన్న ఎట్లుంటారో మాకు తెలియదు, వాళ్ళు లేని లోటు తెలియకుండా మమ్మల్ని చూసుకున్నా. నువ్వు అన్నవే కాదన్నా మాకు అంతకంటే ఎక్కువ. గుళ్ళ దేవుడు వరాలు అడిగితే ఇత్తడో లేడో తెలియదన్నా, కానీ నువ్వు ఏది అడగకున్నా మాకు ఇచ్చినావు. నువ్వు మాకు దేవుని కంటే ఎక్కువ అన్నా. నువ్వేం అడుగుతలేవేంటి అన్నయ్యను? అన్న ఏం చెప్తే అదే నా మాట. మీరే ఉన్నారు ఇక అందచేతకు, భూమి ఎవరికి లేరు. మరి మా గురించి ఎందుకే నీకు? పట్టణంలో చదువుకుంటాను నేను, అక్కడనే మంచిగా చదువుకోక 3 రోజులకు ఒకసారి ఇంటికి ఎందుకు వస్తానే? మీ గురించి ఎందుక? ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేదేనా? గట్లా మాట్లాడతావేంది బావా? నిన్ను పెళ్లి చేసుకోవడం జీవితాంతం ఇట్లనే ఉంటా గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నీ సంగ చెప్తావు, రోజు తాగుడు ఎక్కువైతుంది. దినాలు గాను. సర్పంచ్, ఓ సర్పంచ్, సర్పంచ్ గారు, ఏం రాంజిగా పిల్లలతో ఏం లేదా? ఈయనే ఉంది కదా, దాన్నే అడుగురు. ఏందమ్మా నీ సమస్య చెప్పు. చూడు సర్పంచ్, ఈడు పోయే సుతార్పానికి నేను పొద్దుగాల లేచి ఇల్లాకిలంతా తుడుచుకొని ఇంటి పని అంతా చేసుకొని వీనికి సర్ది కట్టించి వీని పనికి పంపించి ఉన్న పని అంతా నేను చేసుకొని నేను కైకిలు పోతే అంటే నువ్వు ఒక్కదానే పోతున్నావు ఆనే? నీ పోతున్నా పనికి? అన్న ఇక్కడేం పంచాయితే, వర్షం బాగా కొడుతుంది, లోపల మాట్లాడేవా? పదండమ్మా లోపలికి. ఏందమ్మా నీ సమస్య చెప్పు. చూడు సర్పంచ్, ఈడు పోయే సుతార్ పనికి నేను మబ్బులో లేచి పువ్వ కూర అంటే ఇల్లాకి లుడ్చుకొని సర్ది కట్టించి పనికి పంపించినాక ఇంట్లో పని అంతా చేసుకొని నేను కైకిల్ పనికి పోతే అంటే నువ్వు ఒక్కదానే పోతున్నావు ఆనే పనికి? నీ పోతులేనా? నువ్వు గనుక పోతాను పెద్ద నౌకరికి. నువ్వెంత మంచిగా చూసుకుంటున్నావో ఆమె చూస్తేనే అర్థమవుతాను. పొద్దు పొద్దున్నే తాగి ఆమెను బాగానే కొట్టినట్టున్నావు కదా పాపం. నువ్వే సపోర్ట్ చేస్తలేవు, ఆ తాగోతానికి సపోర్ట్ చేస్తావా? ఏమి రాగుర్రే, అన్నయ్య చెప్తే అదే నా మాట. అమ్మా నువ్వేం చెప్పాలనుకున్నావో మొత్తం చెప్పమ్మా. అరే అంజయ్, నువ్వు మధ్యలో రాకు. పనికి పోయి వచ్చి మళ్ళా బొగ్గుపోయి వేసుకొని ఇంట్లో పనులు చేసుకొని బుక్కడ కూడి తిందామని మొక్కస్తాడు తాగచ్చి ముడ్డ కొడుకు. వేడి నీళ్ళు ఎందుకు పెట్టలేదే? ఇక కూర ఎందుకు అనలేదని పెట్టుకుంటుంటాడు. అప్పుడప్పుడు అయితే నడిట్లని కక్కుతాడు. పండుకున్నాక పక్కలకు రమ్మంటే ఈ తాగుతాం దగ్గరికి ఎట్లా పోతాడయ్యా? అవ్వా ఇవన్నీ పడుకుని ఇంకా వాళ్ళతోనే ఉంటారువా? అదే నేనైతే వాడు పండుకున్నాక వాళ్ళ తలకాయ మీద బండి ఎత్తేసి చక్కగా మా అమ్మగారింటికి పోయేదా. చందు నువ్వు ఆగు. అరే అంజయ్, నీ బాధ ఏందో చెప్పురా. అయ్యా సర్పంచ్, ఇది మబ్బులు వేసి పువ్వకూర అంటుంది నా కోసం, నేను కాదంటలేదు. మరేం రోగం రా నీకు? సక్క చూసుకోక. ఇగో సర్పంచ్, ఇది ఒక అన్నం కూర అంటే సరిపోద్దా? నేను చేసేది ఏం పని? సుతార్ పని, ఎండల పని. ఏదో కష్టం అయితే చుక్కంత మంద అవుతా. ఇంకా తాగుతున్నాను గొప్పలు చెప్పుకుంటానవా? ఏదో ఘనకార్యం చేసినట్టు. రోజు 700 రూపాయలు తప్పాయిస్తే 200 రూపాయలు నేను తాగుతా, 500 దీనికే ఇస్తా. ఇగో సర్పంచ్ సాబ్, ఇదేం చూసిర్రు? నన్ను నలుగుట్ల మొగుడు అని కూడా అనిపించుకోదు. ఇవన్నీ చాలక మా వాళ్ళంతా ఒక లెక్క చూసుకుంటది, దాని వాళ్ళంతా ఒక లెక్క చూసుకుంటది. రాత్రి అయితే పక్కల కూడా రానియది. ఇక పిల్లలు ఎట్లా ఊడతారు? ఇది కాక ఊళ్ళోళ్ళందరూ గొడ్డోడు అంటారు. ఇప్పుడు ఎప్పుడు సార్ తప్పేవరిది? మీరు ఏ శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నా.
చూడు సుజాత, పుట్టినొప్పులు భరిస్తేనే ఆడిది తల్లవుతుంది. మొగుడు ఎప్పుడైనా తాగచ్చి కక్కితే తండ్రి అనుకొని సేవ చేసుకోవాలి. అదే నీ మీద కోపానికి వస్తే కొడుకు అనుకొని బుజ్జగించుకోవాలి. కానీ ఒక స్నేహితుడు నీ మాట వినకుంటే సముదాయించుకోవాలి. ఏ భార్య అయినా తన భర్తలో తండ్రిని, కొడుకును, స్నేహితుని చూసుకుంటుందో ఆ కాపురం 100 ఏళ్ళు పచ్చని సంసారం అవుతుంది. ఇక రాత్రిపూట దగ్గర రావడం అంటే ఆడైన మొగైన ఒక తల్లి తండ్రి అయితేనే మన మనిషి జీవితానికి పరిపూర్ణ స్వార్థకత. వాణ్ణి దూరం పెట్టి నువ్వెందుకే మాతృత్వం దూరం అవుతాను? అయినా మీ ఇద్దరి ఆలుమూలు పంచాయతీ తిన్న తర్వాత తప్పంతా నీదే సుజాత. తప్పైందయ్యా, ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటా, ఒక్క మాట కూడా రాని. అరే అంజీ, నువ్వు కూడా కళ్ళు తక్కువ చేసి మంచిగా అట్లనే అయ్యా. దా అరే కేశవా, కేశవా, ఏందే ఎన్ని పొద్దునాలని ఇంట్లుంటావురా? సర్పంచ్ గా ఓడిపోతేందిరా? మళ్ళా 5 ఏళ్ల నాటికి సర్పంచ్ పోటీ చేసి గెలుస్తావు కదరా? ఏ ముసలే, తల్లివని కూడా చూడను. నా యాది నీకెన్నిసార్లు చెప్పాలనే? 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. ఆ గడువు దాటితేనే నీ కొడుకు గడప దాటాడు. అరే, ఊర్లో అందరూ నీ కొడుకు చీకటి గదిలో ఎన్నేళ్ళు ఉంటాడనంటే చెప్పలేక నా గుండెల పండేసినట్టు అవుతుందిరా. ఎవడేమన్నా అనుకోని. అరే, నువ్వు ఇంట్లో ఉండి ఎన్నైనా అంటావురా? ఊర్లో అందరూ నీ కొడుకు పిరికోన్లాగా ఇంట్లో దాచుకున్నాడు అంటే నా గుండెల పండేసినట్టు అవుతాందిరా. ఎవడేమన్నా అనుకోని, వాడన్న మాటలు మర్చిపో. అని మాత్రం మనసుతో యాదించుకోయే. నేను గెలిచినాక ఒక్కొక్కనికి మిత్తితో సహా చెల్లిస్తా. ఏమోరా, నిన్ను చూస్తా అంటే రోజు రోజుకు భయం అవుతాంది. అమ్మా, నాకు కొంచెం పైసలు అవసరం బట్టే. అరే ప్రసాద్, శివగాన్ని ఏమో చేస్తానని పైసలు అడుగుతాను. నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తానా? నా పైసలు వస్తానే గాని నువ్వు చేసింది ఏం లేదు. అమ్మా, అని సంగతి చెప్పడానికి ఆడేమన్నా ఆనపాము అనుకుంటానావే? నాగు పాము మెల్లగా బూరుదే, అడిగకముందే పట్టి చంపాలే. కొంచెం తేడా వచ్చినా మన పానాలు గాలినే. ఏమోరా, నువ్వేమో ఊర్లో తిరుగుతాను, నీ అన్నగాడేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. ఇక ఒక్క బిడ్డ ఏడ తిరుగుతాందో ఏమో. ఏంది అవ్వ కొడుకులు ఇద్దరు డీప్ డిస్కషన్ ఉన్నట్టున్నారు? కొంపదీసి నీ ఆస్తి మొత్తం 2 కొడుకులకు రాసిద్దాం అనుకుంటానా ఏంది? నాకు కూడా సగం ఇయ్యలేదు అనుకో, పొలానికి కొట్టే మంది ఇంట్లోనే ఉన్నది. ఛాయలు కలిపి అందరికి పెడతా, తెప్పకి చస్తారు. అమ్మా, మనమేమో శివగారి సంగతి ఎట్లా చెప్తాం మనం చూస్తా అంటే, ఇది ఆనమడి డబ్బు గివ్వు పెళ్ళని కూడా తిరుగుతాంది. చిన్నప్పటి నుంచి శివగాడు వాని చెల్లెన్లు మనతో సుట్టరికం అందుకోవాలని వానమ్మ కూడా చేసింది. కానీ నెవ్వరికి సందియ్యలే. నువ్వేందే వానింటికి పోయి మన పరువు తిత్తాను? నీ అవ్వ, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదే నానే. చిన్నప్పుడు మన చిన్నన్నయ్య నేను దాపెట్టుకున్న పైసలు దొంగతనం చేస్తే అప్పుడే కత్తి పట్టి పొడిచింది దాన్ని. అలాంటిది ఇప్పుడు మన పెద్దన్నయ్యతోని ఆ శివగాడు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి మన ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నాడు. అట్లాంటిది ఆ శివగాడిని ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నావే? నిజమా బిడ్డ? బా, అవ్వ నా బుద్ధులు ఒక్కనికి మోగాడి కొడుకులకు రాలే. ప్రేమైనా పగైనా నువ్వే బిడ్డ. అమ్మా, దీని మాటలు నువ్వు నమ్ముతానవానే? మన ఇంట్లో అందరికన్నా డేంజరు ఇదే. ఏ ఆపరా నీ సోది.
అమ్మా బొక్కలున్న ఎలుకను బయటికి గుంజాలంటే పొగబెట్టే రోజులు కాదు, చెయ్యి బట్టి బయటికి గుంజే రోజు. అట్లనే వాన్ని ప్రేమ ప్రేమ అని నమ్మించి ముగ్గులోకి దించి వాన్ని పిచ్చోని చేయాలి. శబాష్ బిడ్డ, నువ్వు గనుక ఈ పని చేస్తే నా ఒంటి మీద ఉన్న బంగారం నా ఆస్తి నీకే బిడ్డ. ఏమైందే గంగా, ఏం ఆలోచిస్తున్నావు ఒక్కదానివి? ఏం లేదే, అప్పుడు మా నాన్న చెప్పిన తీర్పు మీకు అందరికి నచ్చిందా? ఏడ నచ్చిందే, సాటి మగాడని ఆ తాగుతోనికే సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది. నీకే సరస్వతి. అన్న మనల్ని ఇంత మంచిగా చూసుకుంటాడంటే బయట ఆడవాళ్ళను ఇంకెంత మంచిగా చూసుకుంటాడో అనుకున్నాం. కానీ ఇవాళ అన్న మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదే. ఇంత మాట్లాడితే నువ్వేందే బెల్లం కొట్టిన రాయక అట్లా నిల్చున్నావు? నీకేమనిపించింది? నాక అది ఏమోనే అక్కలు, నేను చిన్నపిల్లని కదా, నాకేం తెలుసు. ఏమైందే? ఎంతసేపు అయింది మీరు పోయి? చెప్పకుండా వేరు మళ్ళీ సపరేట్ ఇట్లా వెళ్తారు ఏందే? నేను మాట్లాడతాను సపోర్ట్ చేస్తలేరు? మౌనమా, భయమా, పొగరా? లేదా వీనికెందే చెప్పాలనుకుంటారా? ఏం మాట్లాడమంటావన్నా? పొద్దున నువ్వు చేసిన పంచాయతీ మాకెవరికి నచ్చలేదు. ఏం నచ్చలేదే? ఏం నచ్చలేదా? మొగడు తాగుతాండు, కొడతాండు, అండిన కూరలు నచ్చలేడు అని అంటే నువ్వేం పంచాయతీ చేసినావన్నా? అంటే నా పంచాయతీ తప్ప? తప్పున్నారనా? పొద్దున పంచాయతీలా ఆడదానికి అన్యాయం, నీ సాటి మొగోనికి న్యాయం చేసినట్టు కనబడ్డది. న్యాయం అన్యాయం నువ్వేం మాట్లాడతావేమే చిన్న చెల్లె? ఏదోటాను. నేనేం మాట్లాడాలన్నా? దీంట్లో అక్కల మాటే నా మాట. శభాష్, నా చెల్లెలు ఇన్ని రోజులు చిన్నపిల్లలే అనుకున్నా, చాలా చాలా పెద్దోళ్ళు అయిపోయారే. సంత అననే పంచాయతీ బాగా చెప్పలేదని నిలదీసి అడుగుతారు కదా మీరు. నాకు 4 చెల్లెళ్ళు, అందులో 2 పాలు మరవకుందే అమ్మ చచ్చిపోతే నా గుండెలో పెట్టి పెంచుకున్నా కాదు, కానీ నా గుండెల మీద అండిపోతారని చెప్పి అనుకోలేదు. పొద్దున పంచాయతీ గురించి అనే మీరు మాట్లాడేది. నా తల్లి 5 పిల్లల్ని పట్టుకొని పని కోసం ప్రతి ఇల్లు షాపు తిరిగితే పనిచ్చేవాడు లేడు. కానీ ఆ పిల్లను పక్క పెట్టి పడుకుంటావు అనేవాడు తప్ప పనిచ్చేవాడు ఒక్కడు లేడే. మన నాన్న చనిపోయిన కొద్ది రోజులకి దిగులతో అమ్మ కూడా నాన్న దగ్గరికి పోతే కళ్ళల్లో వత్తులు వేసుకొని కాలికి మట్టి అంటకుండా కండ్రెప్పలా కాపాడుకున్నా కాదేమో. చెల్లెలు ఒక్కటి చెప్తా వినండి, ఆడది నీడ లేకుండా బతకదేమో కానీ మొగాడు తోడు లేకుండా బతకదే. సాటి ఆడదాన్ని నా అక్కో చెల్లో అమ్మ అని అనుకుంటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులు? ఆడదాని శరీరానే తప్ప మనసు గురించి ఆలోచించోళ్ళు ఎంతో మంది లేరు. పొద్దున జరిగిన పంచాయతీలో నా అమ్మకు జరిగిన అన్యాయం ఏ ఆడదానికి జరగద్దని వాళ్ళను మంచిగా కలిసి జీవించమని చెప్పడం నా తప్ప? అదా మీ అన్యాయం చేసే తప్పు?
అన్న నీ గురించి తెలిసి కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నామే, మమ్మల్ని క్షమించు అన్న. కోపంలో అనరాని మాటలు అన్నని, నన్ను క్షమించన్నా. అన్న నన్ను కూడా క్షమించన్న. నిన్ను ఎన్నో అనరాని మాటలన్నీ నిన్ను బాధ పెట్టిన, నన్ను క్షమించన్న. అన్న ఇక నుండి నీ మాటే నా మాట అన్న. ఏందమ్మా షాపింగ్ తీసుకుపోతారా? అమ్మంటే వస్తలేరు. రండి వెళ్దాం తొందర. అన్న మన మేనత్తనే దగ్గరికి పోయి మందలిద్దామన్నా. అన్న ఎంతైనా ఆమె మన నాన్నల అక్కనే. అన్న సముద్రంలో నీళ్లు తాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలు ఆర్పడానికి పనికి వస్తాయి కదన్న. అలాగే చుట్టాలతోటి ఇయ్యాల కాకపోయినా రేపైనా మనకు అవసరం పడుతుంది కదన్నా. అన్న అక్కలు చెప్పేది నిజమే, పోయి మాట్లాడదాం పా అన్న. మీరు అనేది నాకు అర్థమవుతుంది. నేను బంధుత్వాన్ని కలుపుకోవాలని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నోసార్లు నన్ను అవమానించాను. అయినా కూడా మీరు అందరు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. పోయి మాట్లాడండి. మేనత్త మంచిగా ఉన్నావానే, మా ఇంటికి రావచ్చు కదా. అత్త నీ చేత మా నలుగురికి చీరలు కొనరాదు? లేకపోతే మేమే మీ ఇంటికి వస్తాం. ఎప్పుడు రమ్మంటావు అత్త? నువ్వేం తెచ్చిన్నదానా? నువ్వేం అంటలేవు, నువ్వు కూడా ఒకటి రాదు. మా అక్కల మాటే నా మాట. అబ్బో చిన్న మొల్లివైతివి, అక్కల మాటే నా మాట అని చెప్తానవా? ఏందే పెద్దదానా, అత్త బాగున్నావా అని అంటానవా? రెండోగా నీ ఇంటికి రావాలని అత్త అని అంటాను. ఎందుకు? నీ అయ్య సంపాదించిందేమని ఉంటే తినిపోతానా? ఆహా మూడో నెంబర్ కదా నువ్వు. అత్త పట్టు చీరలు కొని అని అంటాను. కొంట ఎందుకు కొనా? మీరు నా కొడుకులను పెళ్లి చేసుకున్నారు కదా, అందుకనే కొంట. అన్నా అన్నా మీకేం తక్కువ చేసింది? నడి రోజు మీద నా పర్వంత తీస్తారు. ప్రేమైనా స్నేహమైనా ఆఖరికి బంధమైనా ఒక్కరికుంటే గిట్టదే, ఇద్దరికుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. అరే శివ, నువ్వేం మాట్లాడతానవురా? నువ్వు పుట్టంగానే కాదురా నా ఇంట్లోకి వెళ్ళి నన్ను కాదని నీ అయ్య వెళ్ళిపోయిండు. ఇల్లు నలుగురు పుట్టంగానే నీ అవ్వ చచ్చింది. మీరు దరిద్ర పోలురా. అత్త మమ్మల్ని ఏమైనా నువ్వు కావాలంటే కొట్టు, నీకు ఆ అధికారం ఉన్నది. మా అమ్మ నాన్న మేమంత బాధపడం, కానీ మా అన్ననంటే మాత్రం ఊపము. ఇంకేం చూస్తాను అన్న, పోదాం పల్లి. పోన్రి గంగా, యమున, సరస్వతి, సింధు మీరు అట్టి నదులేనే. నేను మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాన్ని తుఫానై ముంచెత్తుతా. కేశవా, అరే కేశవా, ఉన్నవా పోయినవురా? ఏ ముసలే
ఏం మాట్లాడుతున్నావే? నీళ్లు తాగకపోయినా, నిద్ర పోకపోయినా, తిండి తినకపోయినా మనిషి సత్తడేమో గాని ఒకని మీద పగ పెట్టుకున్నోడు ఎట్లా చస్తాడే? నేను ఇక్కడ మంచిగానే ఉన్నా గాని తమ్ముణ్ణి చెడ్డను ఒక కంట కనిపెట్టు పో. నలుగురు మర్దలు బయటికి రండి, సర్పంచ్ అమ్మ వచ్చింది. ఇవాళ మీ అన్నయ్య ఊర్లో లేడు కదా, సో నేనే మీకు సర్పంచ్ని. మీ బాధలు ఏమున్నాయో నాతో చెప్పుకోండి. నువ్వు సర్పంచా? ఏ ఊరికమ్మా? అసలు నీకు ఓటర్ కార్డు అని ఉందా? ఈమెకు ఆధార్ కార్డే లేదు, ఇంక ఓటర్ కార్డే నుంచి వస్తుంది అక్క. నువ్వెందుకు సైలెంట్ ఉన్నావు? నువ్వు కూడా ఏదో ఒకటి అను. ఇక నేనేమంటా, మా అక్కల మాటే నా మాట. ఆపుతారా మీ పరిష్కాలు? ఎన్నటికైనా మీ అన్నయ్యని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టేది నేనే. మీరే పెళ్లి చేస్తే ఇంకో ఇంటికి వెళ్తారు. అండ్ ఇంకోటి, నెక్స్ట్ మన ఊరికి మహిళా రిజర్వేషన్స్ అంట. చచ్చినట్టు మీ అన్నయ్య నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే సర్పంచ్ గా నిలబెట్టాలి. అబ్బో, కలలు బానే కంటాను. కను కను లేకుంటే నీకు తృప్తి ఉండదు కదా. ఎందుకే గంగ నిజాలు చెప్పి బాధపడతావు? నీ మాటలు మా ముందే, మా అన్న వచ్చిండనుకో దించిన తల ఎత్తవు. పాపం. పోనీలేండే పాపం, ఈ ఒక్కరోజు సర్పంచ్ కదా, అమ్మ చెప్పినట్టు ఇందాం. ఏందే నీ నోట్ నుంచి కొత్త డైలాగా? అన్న ఈమెనేనట కొత్త సర్పంచ్. అన్న మాకు పెళ్లిని చేసి అత్తారింటి పంపిస్తాడట. అన్న నెక్స్ట్ లేడీ రిజర్వేషన్స్ అంట. నువ్వు సచ్చినట్టు ఆమెనే పెళ్లి తీసుకోవాలట. అన్న అక్కలు చెప్పినంత నిజమే. బాగా నేనేమంటే అమ్మా నా కళ్ళలేమో పడింది. నువ్వే నా కళ్ళలో ఏది పెట్టినావు? నువ్వే వేసినావు. చూడు చెల్లె, ఈ ఊళ్ళో నేను ఒక్కరికి ₹1 లేకుండా సలహా ఇయ్యా, కానీ ఒక సలహా ఇస్తా. ఎందుకంటే నువ్వు నా చెల్లెవు కాబట్టి. ఏదో అమ్మమ్మ కూడా యాక్టింగ్ చేస్తున్నావు, కానీ నీకు బావ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ బావ నిందే ఎక్కలేడు. నువ్వు చేయాల్సింది ఏంటిదంటే, వాళ్ళ ఇంట్లో 4 చెల్లెళ్ళు ఉన్నారు, బావ ఇంట్లో లేడు, సాయంత్రం దాకా రాడు. నువ్వు పోయి మంచిగా వాళ్ళు మంచిగా చేసుకుని బయట తిప్పినావు అనుకో, వాళ్ళు మంచిగా నీకు దగ్గర అవుతారు. వాళ్ళే దగ్గర ఉండి పెళ్లి చేస్తారు, బావ నొప్పిస్తారు. పిచ్చిదానా, ఎట్లుంది నా ఐడియా? అరే చిన్నన్నయ్య, ఐడియా బానే ఉంది కానీ ఇందులో అయితే ఏం ప్లాన్ లేదుగా. బిడ్డ ఏమైనా ఉందని తెలిసింది అనుకో, తెలుసు కదా ఛాయలు ఏం పెడతాను. అబ్బా, నీ గురించి నాకు తెలియదానే. అసలే మన ఇంట్లో నువ్వు పెద్ద గయాలు గంప రాక్షసివి. సరే నేను వెళ్ళేసి వస్తా. శివగా ఇప్పుడు మొదలు పెట్టిన ఆట దొరుకున్నా కొడుక. అక్క మనం ముగ్గురం పెయిన్లు చూసుకుంటాం, మరి పెద్ద అక్కకి ఎవరు చూస్తారా? మనం ముగ్గురం చూసుకుని అయిపోయినాక దానికి చూద్దాం. అవునక్క? అవునే అక్క. మేము చూస్తలే, మన కోపం కొద్ది నా ఇంటికి నుంచి వీక్తాను. రాదులే, బొజ్జడి పెయిన్ మీకే పెట్టుకొని నాకెట్టి తీస్తారు మీరు. మీ నలుగురిని ఊర్లో వాళ్ళంతా ముద్దపప్పు అని ఎందుకు అంటారో అనుకున్నా. ఇందుకే కావచ్చు. ఈ రోజులలో కూడా పెయిన్లు చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా. ఏంది ఇది? మీ అన్నయ్య ఎలాగో ఊర్లో లేడు కదా, ఒకసారి ఊరంతా చుట్టేసేద్దామా? మీ అన్నయ్య వచ్చేలోపు ఇంటికి వచ్చేద్దాం. వద్దే, మా అన్నయ్య తింటే అసలే ఊరుకోడు.
అక్క చంద్రకళ చెప్పింది బాగుంది, పోయేద్దాం అక్క. ప్లీజ్ అక్క, అన్నిట్లాగో లేదు కదా, అన్న వచ్చేసరికి అక్క పోదాం అక్క. ఈసారికి ఇద్దరు అక్కల మాటే నా మాట అక్క. అంతే అంటారా అని అన్నయ్యకైతే తెలియదు కదా, ఏం ప్రాబ్లం అయితే రాదు కదా మనకు. ఏం కాదు, మన వచ్చేవరకు అర్థం. సరే అరే ఆ ఊరి చివర మత్తడెనక మామిడి తోటకు ఆ శివగాని చెల్లెళ్ళు పోతాన్లు. మీరు పోయి ఒక పానం తప్ప వాళ్ళని ఏం చేస్తారో నాకు తెలియదు. తెల్లారి ఊళ్ళో పని పరువు ఉండద్దు. చల్ రే, వాళ్ళలో నా చెల్లె ఎవరున్నదిరా? నీ చెల్లెని తప్ప ఆ శివగాని చెల్లెలని చూసుకుంటామన్నా. ఆగు, అడ్డమత్తే నా చెల్లెని కూడా చూడకో. నాకు వాని మీద పగే ముఖ్యం అని పరువు. చల్ చల్. అమ్మా, ఏంటిది చూసి ఉన్నట్టు పోతాను? ఒకసారి ఇట్రా. రోజు ఆ శివగారిని ఏం చేసినావు, శివగారిని ఏం చేసినావు అడిగేదానికి కానీ మరి వాళ్ళు అడుగుతలేవు. అసలు ఏం చేసినావు తెలుసా నీకు? నువ్వు చేయాల్సింది ఏంటిదంటే, వాళ్ళ ఇంట్లో నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు, బావ ఇంట్లో లేడు, సాయంత్రం దాకా రాడు. నువ్వు పోయి మంచిగా వాళ్ళు మంచిగా చేసుకుని బయట తిప్పినావు అనుకో, వాళ్ళు మంచిగా నీకు దగ్గర అవుతారు, వాళ్ళే దగ్గర ఉండి పెళ్లి చేస్తారు. ఆ ఊరి చివర మత్తడెనక మామిడి తోటకు ఆ శివగాని చెల్లెళ్ళు పోతాన్లు. మీరు పోయి ఒక పానం తప్ప వాళ్ళని ఏం చేస్తారో నాకు తెలియదు. తెల్లారి ఊళ్ళో పని పరువు ఉండద్దు. చల్. శబాష్ కొడుకా, ఇప్పుడు నా పేరు నిలబెట్టినవురా. నువ్వు చెప్పిందే నిజమైతే నా పెద్ద కొడుకు రిలీజ్ అవుతాడురా. అరే కేశవా, కేశవా, ఏంటిదో చెప్పే. అరే మన చిన్నోడు ఏం చేసిండో తెలుసారా? వాళ్ళ నలుగురు చెల్లెల్లో పరువు దిశ పని చేసిండ్రా. ఏ ముసలి, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పే. ఎందుకురా నీకు అన్నిటికీ తొందరే? అరే మన ప్రసాద్ గాడు రౌడీలను మాట్లాడి పెట్టిండ్రా. అరే ఈ పాటికి నా బిడ్డ వాని నలుగురు షెల్లర్లను తీసుకొని పాదమూల మూల దాటిపోతాందిరా. ఆ శివగాడు ఇప్పటికీ ఊరు దాటి సున్నం బట్టి కాడికి పోయి ఉంటారా. ఇప్పటికీ నా బిడ్డ మామిడి తోటలో దొంగ పోలీస్ ఆట మొదలు పెట్టుంటది. పోలీస్ ఎవరో దొంగ ఎవరో దానికి తెలియదు పాపం. 1 2 3 4 5 6 7 8 9 10 వస్తున్నా.
ఎందుకు రా దాన్ని వదిలిపెట్టిర్రు? అరే అది ఆయన చెల్లెగారా, ఇప్పుడే దీని గురించి ఎందుకురా, ముందు వాళ్ళ సంగతి చూద్దాం, తర్వాత దీని సంగతి చూద్దాం. ఎక్కడున్నారు? గంగా, యమున, సరస్వతి, సింధు. అమ్మా, ఇంత ఘోరంగా దాక్కున్నారా? నాకే దొరకరు కదా, చెప్తా మీ సంగతి. ఇక్కడ కూడా లేదు. ఎక్కడున్నారు అసలు? గంగా, యమున, వదలరా, వదలరా, ఎవరా నువ్వు? తప్పు చేశావే ముసలి, తప్పు చేశావు. వాని చెల్లెలతో వాడు ఉన్నప్పుడు కొంచెమైన నెమరి పాడుతూ ఉంటాడు కావచ్చు. వాడు ఊరు బదిలి వెళ్ళినప్పుడు వాని ధ్యాసంతా ఇక్కడనే ఉంటుంది. నా గిస్సు ప్రకారం వాడు ఇప్పటికే మామిడి తోటకు పోయి ఉంటాడే. మామిడి తోటకు పోయి ఉంటాడు. మామిడి తోటలో చిరుత సంచారమే. చిరుతపులి దాడే ఇది, చిరుతపులి దాడే దాడే. పులిరా పులిరా మన్యం పులిరా, ఈ అందగా నిలిచే మన్యం పులిరా. మామిడి తోటకి ఎవరో మాస్కులు కట్టుకొని మనుషులు పోతారన్నా. అరే ఊరన్న కాడ ఎవరు సరిపోతారు. ఆ లెవెల్లో మామిడి తోటకు మందు వేయడానికి పోతారు కావచ్చురా. నాకు ఊరికి ఫోన్ చేయకు, నేను పని మీద వెళ్తానా. మళ్ళీ ఏం చేసినావురా? మన చెల్లెలు మామిడి తోట పోతారా? చెల్లెలు మీరు పక్కకి వెళ్ళారమ్మా. నేను లేనప్పుడు ఎందుకే బయటకు వచ్చారు? బయటకు రావద్దని చెప్పినా కదా. ఎవరు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది? ఎందుకే వీళ్ళని బయటకు తీసుకొచ్చినావు?